కొందరు ప్రైజ్ లార్డ్. కొందరు ఏమంటున్నారంటే దెబోరా ప్రవక్త లేదు కదా, లేదా అక్కడ అంటున్నారు. చూడండి, ఒక మాట అర్థం చేసుకోనండి. దెబోరా ప్రవక్తిని ఉన్నప్పుడు సంఘం లేదనే సంగతి గుర్తుంచుకోండి. అపోస్తుల కార్యంలో ఆయనకి కుమార్తెలు ఉన్నారు కదా అని అన్నాడు. మరి ఆ కుమార్తెలు ఎక్కడైనా మరి స్త్రీ సంఘాలైనా బాగు చేసినట్టు ఉన్నదా? లేదు కదా. అర్థం చేసుకోరండి. స్త్రీలు అనేటటువంటి వాళ్ళు 12 మంది శిష్యులలో ఒక్క స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఏ స్త్రీ కానీ ఏ సంఘంలో కానీ బోధించినట్లు కనబడాల. అందుకనే యెజబెలు బోధ అని అన్నారు. అది కూడా భయంకరమైనటువంటి బోధ. ఎందుకంటే మొట్టమొదటి అవ్వ మోసపరచబడి అపరాధంలో పడిపోయి పాపంలో పడిపోయి సైతాను మాటని నేటి వరకు ప్రపంచం అంతా నాశనం అవడానికి స్త్రీయే కారణం. అందుకని చెప్పారు స్త్రీలు మౌనంగా ఉండమని చెప్పారు. కానీ మౌనంగా ఉంటుంది నేర్చుకోండి. వాద వివాదాలు పెట్టుకోకండి. అది మంచిది కాదు. దేవుని నామం అవమానపరచ